హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు హారిక ర్యాండమ్ క్యాప్చర్స్. ఈరోజైతే నేను క్యారెట్ కీర్ విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ బాస్మతి రైస్ డిఫరెంట్ స్టైల్ అయితే చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే సోక్ చేసేసుకొని ఒక 2 hours బిఫోర్, తర్వాత కొద్దిగా పచ్చ కొబ్బరి అనమాట అది తీసేసుకొని కొంచెం బాదం, క్యాషూ నట్, ఇంకా కొంచెం ఇలాచి అదంతా తీసేసుకొని కాచి చల్లార్చిన చిక్కటి పాలన్నమాట మీగడతో అలానే వేసి మిక్సీ అయితే పట్టేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసి ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసి దాంట్లో రెండు క్యారెట్ తీసేసుకొని పీల్ చేసి బాగా నేను తురిమి పెట్టుకున్నాను అనమాట. సో వాటిని అయితే బాగా కొంచెం ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. దీంతో పాటు కొద్దిగా పాలు, కొంచెం నీళ్ళు వేసి అయితే ఒక 10 minutes బాగా కొంచెం ఉడకాలన్నమాట. తర్వాత మనం ముందుగా వేసుకున్నాం కదా పేస్ట్, తర్వాత ఇది పెసరపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు అయితే పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఈ పేస్ట్ అంతటిని కూడా ఇలా మనం వేసుకున్నాం కదా ముందుగా దాంట్లోనే వేసి బాగా మెర్జ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా ఒక 5 to 10 minutes అయితే కొంచెం సిమ్ ఫ్లేమ్లో అయితే బాగా ఉడకనివ్వాలన్నమాట. తర్వాత ఇదంతా థిక్ కన్సిస్టెన్సీ కాబట్టి కొంచెం లూజ్ అవ్వడానికి వాటర్ అయితే మిక్స్ చేసేసుకొని కొంచెం పాయసం లాగా తాగాలి అనుకుంటే వాటర్ తగినంత యాడ్ చేసుకోండి. లేదు హల్వా లాగా తినాలనుకుంటే వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వాటరీగానే ఉంటే బాగుంటుంది ఇది. తర్వాత ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ వచ్చే వరకు అయితే బాగా మెర్జ్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే కింద మాడిపోతుంది. ఇలా మెర్జ్ చేసి బాగా మొత్తాన్ని కలిపిన తర్వాత నేను ముందుగా అయితే కాగబెట్టుకున్న పాలల్లో కుంకుమ పువ్వు స్టెమ్స్ అయితే వేసాను అనమాట. అది ఫైనల్గా యాడ్ చేసేస్తాను. తర్వాత ఇది బెల్లం వచ్చేసి 1.5 కప్పు తీసుకోవాలి. నేనైతే చక్కెర తీసుకోలేదు, బెల్లం అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు బెల్లాన్ని 1.5 కప్పు బెల్లాన్ని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ చేసి ఫిల్టర్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ వాటర్ని దీంట్లో అయితే వేసి ఒక 5 to 10 minutes మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా బాగా చల్లారిన తర్వాత నట్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ నట్స్ అన్నిటిని కూడా నేను రెడ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. రోస్టెడ్గా రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఆ నట్స్ అనేది దీంట్లో కలపాలన్నమాట. ఇది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే కొంచెం కుంకుమ పువ్వు స్టమ్స్ అయితే వేసి నేను ముందుగా పాలల్లో వేసి పెట్టుకున్నాను ఒక ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడైతే దాన్ని ఫైనల్గా అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇదంతా బాగా చల్లార్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు, లేదా నట్స్ లేకుండా అలానే డైరెక్ట్గా తీసుకోవచ్చు. నట్స్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. అదంతా ఆప్షన్, కంపల్సరీ వేయాలని అయితే ఏం లేదు. ఈ నట్స్ అన్నిటిని చాప్ చేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఎలాగో అకేషనల్లీ చేస్తుంటాం అన్నీ, ఇలా డిఫరెంట్ స్టైల్లో కూడా మనం ట్రై చేయొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.